హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌజన్య. ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ విత్ అంబ్రెల్లా కుర్తి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ కుర్తీ కోసం మెయిన్ క్లాత్ 3 మీటర్స్, లైనింగ్ క్లాత్ 3 మీటర్స్ తీసుకుంటున్నానండి. లైనింగ్ క్రేప్ క్లాత్ అండి. క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని ఒక కార్నర్లో కోన్ టైప్లో పెట్టుకోవాలి. ట్రయాంగిల్ షేప్లో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలండి. అంబ్రెల్లా కటింగ్ కోసం ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ చేసుకోవాలి. టోటల్గా 4 లేయర్స్ వస్తాయండి. కార్నర్ నుండి మెజర్ చేసుకోవాలి. కార్నర్ దగ్గర వేస్ట్ మెజర్మెంట్ చేసుకోవాలండి. 7.5 ఇంచెస్ అండి. క్లాత్ని 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకున్నాం కనుక వేస్ట్ మెజర్మెంట్ డివైడెడ్ బై 4 తీసుకోవాలి. ఈ విధంగా కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దగ్గర నుండి లెంత్ మెజర్ చేసుకోవాలండి. లెంత్ 31 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా వేస్ట్ దగ్గర నుండి మనకి ఎంత లెంత్ అవసరం అవుతుందో అంత మార్క్ చేసుకోవాలండి. వెస్ట్ దగ్గర నుండి 31 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. క్లాత్ని కూడా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకొని లైనింగ్ క్లాత్ని ఏ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకున్నామో అదేవిధంగా మెయిన్ క్లాత్ని కూడా కటింగ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని వేస్ట్ దగ్గర అండ్ డౌన్ పార్ట్లో కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కన్నా 2 ఇంచెస్ ఎక్కువ కటింగ్ చేసుకోవాలండి. మెయిన్ క్లాత్ ఈ విధంగా మెయిన్ క్లాత్ లెంత్ లైనింగ్ క్లాత్ లెంత్ కన్నా 2 ఇంచెస్ ఎక్కువగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ని పెట్టుకొని వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి వేస్ట్ దగ్గర. ఇప్పుడు బాడీ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకుందామండి. క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. క్లాత్ పొజిషన్ అనేది వీడియోలో చూపిస్తున్నట్లుగా మన వైపు పెట్టుకోవాలండి. ప్రిన్సెస్ కట్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి లెంత్. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. 14.5 ఇంచెస్ అయితే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. టోటల్గా 15 ఇంచెస్ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి.
షోల్డర్ 6 ఇంచెస్ అండి, నెక్ పార్ట్ 3 ఇంచెస్, షోల్డర్ పార్ట్ 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. కరువు కోసం 1.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. లోతు అనేది చెస్ట్ 9 ఇంచెస్, వేస్ట్ 7.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. యాక్చువల్ మెజర్మెంట్కి డివైడెడ్ బై 4 తీసుకోవాలండి. ఈ మెజర్మెంట్స్ అనేవి ఇక్కడ ప్రిన్సెస్ కట్ కోసం సెంటర్ నుండి విత్ 3.5 ఇంచెస్, లెంత్ 4.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. కటింగ్ కోసం ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ కోసం డౌన్ పార్ట్లో 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ అనేది ఈ షేప్లో 1.5 ఇంచెస్ లెంత్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. అండ్ డౌన్ పార్ట్లో కటింగ్ కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అండ్ పైన 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఖర్చు కోసం 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ కోసం ఒక 1/2 ఇంచు వీడియోలో చూపిస్తున్నట్లుగా బాడీ డౌన్ పార్ట్లో ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. ఫ్రంట్ పార్ట్ బాడీ లెంత్ 15 ఇంచెస్ తీసుకున్నాం కదండి, బ్యాక్ పార్ట్ 14.5 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ సెంటర్లో జిప్ కోసం 1/2 ఇంచ్ క్లాత్ని ఎక్స్ట్రా తీసుకోవాలండి. షోల్డర్ 6 ఇంచెస్, నెక్ పార్ట్ 3 ఇంచెస్, షోల్డర్ పార్ట్ 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. కర్వ్ కోసం 1.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ 9 ఇంచెస్, వెస్ట్ 7.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి టక్స్ కోసం 1/2 ఇంచు క్లాత్ని జిప్ కోసం విచ్చిపెట్టాం కదండి, అక్కడ నుండి మెజర్ చేసుకోవాలి. విత్ 3.5 ఇంచెస్, లెంత్ 4.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దానికి బోత్ సైడ్ 1 ఇంచెస్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్క్ చేసుకోవాలి. బాడీ డౌన్ పార్ట్లో టక్స్ కోసం మార్క్ చేసుకున్నాం కదండి, సో అందుకని 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి సైడ్న. అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి.
ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన 2 పార్ట్స్ కూడా లైనింగ్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. 3 పార్ట్స్ ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు సెంటర్ పార్ట్ సైడ్ పార్ట్ కలిపి డౌన్ పార్ట్ నుండి స్టిచ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎంటర్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు నెక్ దగ్గర ఎలా డిజైన్ పెట్టుకోవాలో చూద్దామండి. ఫ్యూజన్ పేపర్ తీసుకొని నెక్ లెంత్ 5 ఇంచెస్ తీసుకోవాలి. ఫ్యూజన్ పేపర్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. నెక్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకోవాలి. కర్వ్ 1 ఇంచ్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. నెక్ లెంత్ మెజర్ చేసుకున్నాం కదండి 5 ఇంచెస్. అక్కడి నుండి పోట్లీ బటన్స్ కోసం 8 ఇంచెస్ లెంత్ మెజర్ చేసుకోవాలి. సెంటర్లో కటింగ్ కోసం క్రాస్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దగ్గర నుండి విత్ 1 ఇంచ్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా 1 ఇంచ్ విత్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత కార్నర్లో స్లిట్ పెట్టుకోవాలి. ఈ విధంగా స్లిట్ పెట్టుకొని లోపలికి క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఫ్యూజన్ పేపరు పైన కూడా చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. నెక్ చుట్టూ పైపింగ్ కోసం క్రాస్ క్లాత్ తీసుకోవాలి. క్రాస్ క్లాత్ సెంటర్లో పైపింగ్ థ్రెడ్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్యూజన్ పేపర్ పైన చుట్టూ స్టిచ్ చేసుకున్నాం కదా, దానిపైన స్టిచ్ చేసుకున్న పైపింగ్ థ్రెడ్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా పైపింగ్ థ్రెడ్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు సెంటర్కి స్లిట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న ఫ్రంట్ బాడీ పార్ట్కి
సెంటర్లో స్లిట్ పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర రెండిటికి సెంటర్లో మార్క్ చేసుకున్నాం కదండి. సెంటర్ పార్ట్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టుకొని పైపింగ్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కనుక ఆ థ్రెడ్ పైన చుట్టూ స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ కటింగ్ చేసుకోవాలి అండ్ సెంటర్లో కూడా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ స్లిట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్యూజన్ పేపర్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు పైపింగ్ చుట్టూ పైన కూడా ఒక స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్స్ మధ్యలో క్లాత్ కోసం స్ట్రైట్ క్లాత్ తీసుకొని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చుట్టూ ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు వన్ సైడ్ స్టిచ్ చేయకుండా విడిచిపెట్టాలండి, రివర్స్ చేయడం కోసం. ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత క్లాత్ని 2 పైపింగ్ థ్రెడ్స్కి సెంటర్లో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని వన్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పోట్లీ బటన్స్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. థర్మాకోల్ బాల్స్ని క్లాత్లో పెట్టుకొని చుట్టుకోవాలండి. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్లో పోట్లీ బటన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదండి. సో అందుకని ఈ వీడియోలో చూపించట్లేదండి. ఈ విధంగా సెంటర్లో పోట్లీ బటన్స్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే ఫ్యూజన్ పేపర్ని లైనింగ్ క్లాత్ పైన పెట్టుకొని ఐరన్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా ఫ్యూజన్ పేపర్ని లైనింగ్ క్లాత్ పైన పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. 1/2 ఇంచు క్లాత్ని విచ్చిపెట్టుకొని కటింగ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్యూజన్ పేపరు పైన కూడా ఒక స్టిచ్ చేసుకోవాలండి. పైపింగ్కి మార్క్ కోసము ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకున్నప్పుడు పైపింగ్ థ్రెడ్ని స్టిచ్ చేసుకున్నాం కదా, అదే పైపింగ్ థ్రెడ్ని యూజ్ చేస్తున్నానండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేసుకున్న పైన ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఫ్యూజన్ పేపర్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని పైపింగ్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్ పెట్టుకోవాలి. ఈ విధంగా స్లిట్స్ పెట్టుకున్న తర్వాత ఫ్యూజన్ పేపర్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పైపింగ్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఎండర్ పార్ట్ని కూడా ఇదే విధంగా ఫ్యూజన్ పేపర్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పైపింగ్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి పైన. ఇప్పుడు బ్యాక్ని జిప్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. లోపల ఫ్యూజన్ పేపర్ చుట్టూ హెమ్మింగ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఇన్విజిబుల్ జిప్ని యూజ్ చేస్తున్నాను. జిప్ పొజిషన్ అనేది వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాలి. ఇన్విజిబుల్ జిప్ కనుక ఈ విధంగా జిప్ పొజిషన్ అనేది ఆపోజిట్ సైడ్కి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుందండి స్టిచ్ చేయగా. పైన హుక్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న జిప్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేసుకున్నప్పుడు ఆర్మ్ హోల్ సైడ్ ఒక 1/2 ఇంచు డౌన్కి స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా వస్తుంది స్టిచ్ చేయగా. ఇప్పుడు బ్యాక్ పార్ట్న టక్స్ కోసం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బాటమ్ పార్ట్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా వేస్ట్ దగ్గర ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా ఎంటర్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు స్లీవ్స్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. క్లాత్ని 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫుల్ స్లీవ్స్ మెజర్ చేస్తున్నానండి. లెంత్ 22.5 ఇంచెస్ తీసుకోవాలి. డౌన్ పార్ట్లో 4.5 ఇంచెస్ అండి. పైన 7 ఇంచెస్ తీసుకోవాలి. ఇది ఎవరి స్లీవ్ని బట్టి మెజర్మెంట్ మారిపోతుందండి. ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర కర్వ్ కోసం 3 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాలండి. ఖర్చు కోసం 1 or 1.5 ఇంచెస్ క్లాత్ ఉంచుకొని కటింగ్ చేసుకోవాలండి.
స్లీవ్స్కి సెంటర్లో స్లిట్ పెట్టుకోవాలి. స్లీవ్స్ని ఒకదానికోటి రివర్స్లో పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఒక 1/2 ఇంచ్ క్లాత్ని లోపల వైపుకి కటింగ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లాత్స్ అనేవి ఒకదానికోటి రివర్స్లో పెట్టుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. అండ్ డౌన్ పార్ట్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర స్లీవ్స్ లోతు తీసుకున్నాం కదా, ఆ లోతు ఉన్న పార్టు ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా స్లీవ్స్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా స్లీవ్స్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా అండ్ ద సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు సైడ్స్ ఆల్రెడీ మనం మెజర్ చేసుకున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నప్పుడు ఎడ్జెస్లో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ బాటమ్ పార్ట్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ సెపరేట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా మెయిన్ క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా లైనింగ్ క్లాత్ కూడా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బాటమ్ పార్ట్ డౌన్ పార్ట్లో జిగ్జాగ్ చేసుకోవాలి. జిగ్జాగ్ చేసుకోగా ఈ విధంగా వస్తుందండి. చూసారు కదండి, ప్రిన్సెస్ కట్ విత్ అంబ్రెల్లా కుర్తి ఎలా స్టిచ్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి.